ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఇన్స్టిట్యూషనల్ ఫాలో అయ్యే క్యాండిల్స్ అండ్ వాళ్ళు వాడే మెథడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అడ్వాన్స్ గా చెప్తాను. హలో, హాయ్ ఎవరీవన్. మనలో ఎంతమంది మార్కెట్ కానీ లేదా ఏదైనా ఒక స్టాక్ కానీ ఇలా సైడ్ వేస్ లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారిగా సడన్ గా ఒక పెద్ద క్యాండిల్ తో బ్రేక్ అవుతుంది. ఈ క్యాండిల్ చూసేసి ఇది ఎంత పెద్ద క్యాండిల్ అయినా మనకి అనవసరం. ఆ మూమెంట్ ని చూసి అండ్ వాల్యూమ్స్ కూడా హైలా ఉంటాయి. వెంటనే మనం ఎంట్రీ అనేది తీసేసుకుంటాం నెక్స్ట్ క్యాండిల్. కానీ మళ్ళీ రివర్స్ అవుతుంది. మన స్టాప్ లాస్లన్నీ హిట్ అవుతాయి. ఈ విధంగా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇదే కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండి మార్కెట్ సడన్ గా ఒక బిగ్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక మంచి క్యాండిల్ పడి ఆ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వచ్చి స్టాప్ లాస్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇలాంటి కన్సాలిడేషన్ మోడ్ లో ఇంకా ఎక్కువ ఆతృతతో సడన్ గా ఒక క్యాండిల్ ఇలా అప్ సైడ్ వచ్చినప్పుడు వెంటనే ఎంట్రీ తీసుకుంటాం. ఆ క్యాండిల్ క్లోజ్ కాకముందే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న వెంటనే మళ్ళీ ఆ క్యాండిల్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వచ్చి క్లోజ్ అవుతుంది. ఇలా స్టాప్ లాస్లు కొట్టి లాస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఇవి చాలా పర్ఫెక్ట్ ఎంట్రీలు. ఈ ఎంట్రీలు సరిగా అర్థం చేసుకోక లాస్ అయిపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అండ్ ఇందులో లాస్ అయింది నేను కూడా లాస్ అయ్యాను స్టార్టింగ్ స్టేజ్ లో. సో ఈ రోజు టాపిక్ వీటి గురించే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక 3 ఇంపార్టెంట్ క్యాండిల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ 3 ఇంపార్టెంట్ క్యాండిల్స్ గురించి డీప్ గా తెలుసుకుందాం. అండ్ ఇక టాపిక్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ క్యాండిల్ ఇగ్నైటింగ్ క్యాండిల్ ఆర్ ఇగ్నేషన్ క్యాండిల్. అది ఎలా ఫామ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంటుంది. ఆ కన్సాలిడేషన్ జోన్ లో మనకి ఎలా ఉంటాయి? చిన్న క్యాండిల్స్ ఉంటాయి. ఈ చిన్న క్యాండిల్స్ ని బ్రేక్ అవుతూ అది సపోర్ట్ ని కానీ లేదా రెసిస్టెంట్ ని కానీ బ్రేక్ అవుతూ ఒక బిగ్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. ఆ బిగ్ క్యాండిల్ అన్నది ఎలా ఉంటుందంటే ప్రీవియస్ గా ఉండే క్యాండిల్స్ కంటే 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ అనేది ఉంటుంది. మనం చూస్తూనే ఎలా ఉంటుందంటే ఆ క్యాండిల్ ఇంతసేపు ఇంత సైడ్ వేస్ లో ఉంది, సడన్ గా ఇంత మూవ్ వచ్చింది, ఇంకా ఇది ఆగదు. అందులోన దీనికి ఇంకొకటి ఏమిటంటే వాల్యూమ్స్ కూడా ఉంటాయి. ప్రీవియస్ గా లేని క్యాండిల్ సైజ్ కంటే పెద్ద సైజులో ఏర్పడుతుంది. ప్రీవియస్ గా లేని వాల్యూమ్స్ కంటే పెద్ద వాల్యూమ్స్ ఏర్పడతాయి. మనం దాన్ని చూసి ఇక ఆగదు, ముందుకు వెళ్ళిపోతుందని మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. యాక్చువల్ గా ఇది ఒక రియల్ క్యాండిల్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ క్యాండిల్. ఇది బెస్ట్ క్యాండిలే, కానీ ఒక్కసారిగా ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ మొత్తం ఆర్డర్స్ అన్నవి ఇక్కడ ఫిల్ అవ్వవు. అండ్ ఇది ఒక రియల్ మూమెంట్ కి ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ ఇది కంటిన్యూ అవ్వచ్చు అండ్ రిటర్న్ కూడా అవ్వచ్చు. బాగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఎంట్రీ తీసుకోవచ్చు దీంట్లో, కానీ ఎప్పుడు తీసుకోవాలి? ఇలాంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఏం చేయాలంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. అంటే ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది కదా అప్ సైడ్, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ పైకి పెరిగేటప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదా ఈ పెద్ద క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కి అట్లీస్ట్ సగానికైనా నెక్స్ట్ క్యాండిల్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదా ఈ క్యాండిల్ లో ఒక ఇన్సైడ్ బార్ లాగా అంటే ఒక చిన్న క్యాండిల్ కానీ ఏర్పడాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఒక 2-3 క్యాండిల్స్ వరకు చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ క్యాండిల్ ని ఇక్కడ బ్రేక్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవాలి ఒకటి. అంతేగాని ఈ క్యాండిల్ పడిన వెంటనే ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మనం లాస్ అవుతాం. దీనికి రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ చార్ట్ గమనించామంటే బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ క్యాండిల్. ఇక్కడ మనం గమనించామంటే చూడండి, ఇక్కడ ఒక కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నది మార్కెట్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సడన్ గా ఒక పెద్ద క్యాండిల్ తో బ్రేక్ అయింది. మనం గమనించామంటే చూడండి ఎలా ఉంది. ఈ ప్రీవియస్ గా ఉన్న క్యాండిల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఒక్కొక్క క్యాండిల్ మహా అంటే ఒక 20 పాయింట్స్ అప్ డౌన్, 50 పాయింట్స్ అప్ డౌన్ ఉన్నాయి ఈ కన్సాలిడేషన్ జోన్ లో. అండ్ వాల్యూమ్స్ కూడా చూడండి, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి? లో వాల్యూమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అయిన క్యాండిల్ ఎలా ఉందో చూడండి, 170 పాయింట్స్. అంటే ఎంత పెద్ద మూవ్ చూడండి. దీన్ని మనం ఇగ్నైటింగ్ క్యాండిల్ అంటాం ఆర్ ఇగ్నేషన్ క్యాండిల్ అంటాం. ఈ క్యాండిల్ ఏర్పడిన వెంటనే మనం ఏం చేస్తాం? వాల్యూమ్స్ బెటర్ గా ఉన్నాయి, క్యాండిల్ కూడా స్ట్రాంగ్ గా బ్రేక్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ అనేది తీసుకుంటాం. కానీ నెక్స్ట్ ఏమైంది చూడండి, ప్రైస్ అన్నది కిందకు వచ్చేసింది, మళ్ళీ కన్సాలిడేషన్ జోన్కి వచ్చేసింది. ఇది ఒక ట్రాప్ క్యాండిల్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక గుడ్ మూవ్ క్యాండిల్, ఎందుకంటే వాల్యూమ్స్ ఉన్నాయి, క్యాండిల్ కూడా బెస్ట్ క్యాండిల్. ఇలాంటి క్యాండిల్ ఏర్పడినా మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో మనం ఈ ట్రాప్ లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఈ ఇగ్నిషన్ క్యాండిల్ ఏర్పడింది కదా, దీని సగం వరకు క్యాండిల్స్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతే ఎంట్రీ అనేది తీసుకోవాలి. లేదు ఈ బ్రేక్అవుట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయింది కదా, ఈ బ్రేక్అవుట్ కి టచ్ అయ్యి క్యాండిల్స్ ఇక్కడ మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే అంటే ఒక బుల్లిష్ సిగ్నల్ ఇచ్చి బుల్లిష్ క్యాండిల్ ఏర్పడి అప్ సైడ్ వెళ్తుంటే ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని రీటెస్ట్ ఎంట్రీ అంటాం. లేదా ఇక్కడ జరిగినట్టు కన్సాలిడేషన్ మోడ్లోకి మళ్ళీ ప్రైస్ వచ్చేసిందంటే ఇదొక ఫేక్ బ్రేక్అవుట్, ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇక ఈ సెటప్ మొత్తాన్ని వదిలేయాలి. ఇది ఒక ఫెయిల్యూర్ ఇగ్నిషన్ క్యాండిల్ అండ్ ట్రాప్ అయ్యేది మన లాంటి వాళ్ళందరూ ఇక్కడే, మన స్టాప్ లాస్లన్నీ కొట్టేది ఇక్కడే. ఈ క్యాండిల్ ఫార్మేషన్ లో సక్సెస్ కూడా చూపిస్తా. ఈ నిఫ్టీ 5 minutes చార్ట్ ఇక్కడ మనం గమనించామంటే ప్రైస్ అన్నది బాగా కన్సాలిడేషన్ అవుతుంది. అండ్ క్యాండిల్స్ కూడా చూసామంటే ఎలా ఉన్నాయి, ఒక్కొక్క క్యాండిల్ హై లో కలుపుకున్నా కూడా మనం యావరేజ్ గా 10 points 20 points 2 points ఇలా ఉన్నాయి. అండ్ వాల్యూమ్స్ చూసామంటే వాల్యూమ్స్ కూడా చాలా మైనర్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అవుతూ ఈ క్యాండిల్ చూడండి ఎలా పడ్డది. ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 32 points వరకు ఉన్నది. అందులోన ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, అంటే ప్రీవియస్ క్యాండిల్స్ తో పోల్చుకుంటే ఈ క్యాండిల్ అన్నది డబుల్ త్రిబుల్ ఉన్నది. అండ్ వాల్యూమ్స్ చూసామంటే వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ మనకి సగాని వరకు ప్రైస్ అన్నది రీటెస్ట్ అయింది, అప్ సైడ్ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్, ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడ్డది. నెక్స్ట్ చూడండి, మనం ఇలాంటి క్యాండిల్ పడినప్పుడు ఇలా వెయిట్ చేసి మళ్ళీ ఆ క్యాండిల్ సగాన్ వరకు రీటెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే, అంటే రీటెస్ట్ అయిన వెంటనే తీసుకోకూడదు, రీటెస్ట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది అనేసి మనకు ఒక సిగ్నల్ రావాలి. ఆ సిగ్నల్ ఎలా, ఒక మంచి బేరిష్ క్యాండిల్ పట్టాలి, లేదా ఈ ఇగ్నైటింగ్ క్యాండిల్ని బ్రేక్ అయితే ఒక క్యాండిల్ ఏర్పడాలి. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది, ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మనకి డౌన్ సైడ్ అనేది బాగా వచ్చింది, చూసారా. అంటే మన తొందరపాటే మన లాసులకి కారణం అవుతుంది. మనం వెయిట్ చేయాలి ఇలాంటి ఫార్మేషన్ ఏర్పడినప్పుడు, ఇలాంటి క్యాండిల్స్ ఏర్పడినప్పుడు. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోతో. ఇక నెక్స్ట్ క్యాండిల్ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్. యాక్చువల్గా మనం ఇగ్నిటింగ్ క్యాండిల్ ఏమన్నాం, అదొక మూమెంట్కి స్టార్ట్ అనమాట. అది అంటే మూమెంట్ స్టార్ట్ అయిందని మనకి అది సిగ్నల్ ఇస్తుంది. ఈ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ అన్నది రియల్ మూమెంట్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ప్రైస్ ఇంకా అప్ సైడ్ మూవ్ అవ్వడానికి రియల్గా స్టార్ట్ అయింది అని మనకి కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ ఇందులో కూడా మనం ఫెయిల్ అవుతాం. చూడండి, ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంటుంది. ఒక కన్సాలిడేషన్ జోన్ని ఒక మంచి క్యాండిల్తో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి క్యాండిల్ పడుతుంది, ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి క్యాండిల్ పడుతుంది. అంటే చిన్న టార్గెట్కి అయితే హిట్ అయిపోతుంది, పెద్ద టార్గెట్కి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాటిల్లో కూడా చాలా మంది లాస్ అయింటే కామెంట్ చేయండి. ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. దీన్ని ఇప్పుడు మనం డీప్గా తెలుసుకుందాం. ఒక కన్సాలిడేషన్ జోన్ ఉంటుంది. ఆ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి క్యాండిలే పడుతుంది, కంటిన్యూషన్ క్యాండిల్. ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా బెటర్గానే పడుతుంది, కానీ మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఆ ఆర్డర్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రైస్ అన్నది మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫస్ట్ది మనం చూసామంటే ఎలా ఉంది, మనకి ఒక కన్సాలిడేషన్ జోన్ ఇక్కడ ఉంది. ఈ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ అవుతూ ఈ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ని మనం సెకండ్ క్యాండిల్ అంటాం. ఈ బ్రేక్అవుట్ కంటే ముందున్న క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, బ్రేక్అవుట్ తర్వాత వచ్చిన క్యాండిల్ థర్డ్ క్యాండిల్. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ హైని తీసుకుంటాం, ఈ హైని మార్క్ చేసుకుంటాం. మూడో క్యాండిల్ లోని తీసుకుంటాం. లో అన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఈ లో అంటే మూడో క్యాండిల్ లోకి ఫస్ట్ క్యాండిల్ హైకి ఒక గ్యాప్ ఉంది కదా, దీన్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం అండ్ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జోన్ అంటాం. ఒకవేళ ఈ గ్యాప్ అనేది లేదు అనుకోండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాదు అండ్ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జోన్ కాదు. అంటే గ్యాప్ లేకుండా ఉంటే ప్రైస్ అన్నది మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ అనేది జరిగింది కాబట్టి క్లియర్గా ప్రైస్ అన్నది ఇంకా 2-3 క్యాండిల్స్ తర్వాత అయినా మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. వచ్చి మళ్ళీ ఈ జోన్కి ఎప్పుడైతే టచ్ అవుతుందో, టచ్ అయిన వెంటనే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం
ఈ రీట్రేస్మెంట్ లో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంది. మళ్ళీ రెండోసారి మూడోసారి వచ్చిందంటే అక్కడ రియాక్ట్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇక మనం రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ చార్ట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్ చార్ట్. ఇందులో మనం గమనించామంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్. ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ అవుతూ ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి బుల్లిష్ క్యాండిలే పడింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిలే పడింది. కానీ మళ్ళీ రివర్స్ అయిందా? ఇక్కడ ఎందుకు రివర్స్ అయిందంటే ఈ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ అయిన తర్వాత ఆర్డర్స్ అన్నవి బ్యాలెన్స్ అవ్వలేదు. దీన్నే ఆర్డర్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఈ క్యాండిల్ ని మనం డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ అంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ అండ్ దీనికి ముందున్న క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, దీని తర్వాత ఉన్న క్యాండిల్ థర్డ్ క్యాండిల్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్యాండిల్ హై ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ రేంజ్ ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ లో ఎక్కడుంది? ఇక్కడుంది. దీన్ని మనం ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జోన్ అంటాం అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని కూడా అంటాం. చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ క్యాండిల్లో ఈ మూడో క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే తక్కువ టార్గెట్ లో మనం ఎగ్జిట్ అయిపోవాలి, లేదా మళ్ళీ రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆర్డర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ ఇన్స్టిట్యూషనల్ ఫాలో అయ్యే క్యాండిల్స్ అండ్ వాళ్ళు వాడే మెథడ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా అడ్వాన్స్ గా చెప్తాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతుంది, సెకండ్ టైం థర్డ్ టైం వస్తే ఆ రియాక్షన్ అనేది ఉండదు ఆల్మోస్ట్ ఆల్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ప్రైస్ మళ్ళీ ఈ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జోన్ కి వచ్చి ఇక్కడ మళ్ళీ చూడండి అప్ సైడ్ వెళ్ళింది. మనం ఆర్డర్ ఎక్కడ పెట్టుకోవాలి? ఒకవేళ మనం ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే త్వరగా ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ఈ ఆర్డర్ ఇంబ్యాలెన్స్ జోన్కి వచ్చినప్పుడు మనం ఆర్డర్ అనేటివి పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ అంటాం. ఇప్పుడు మనం గమనించామంటే ఇగ్నిషన్ క్యాండిల్ ఎలా ఉంది? అది ఓన్లీ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడిపోతుంది, మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తుంది. కానీ ఈ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ ఎలా ఉంటుంది? ఒక మంచి క్యాండిల్ తో బ్రేక్ అవుతుంది, మళ్ళీ మంచి క్యాండిలే పడుతుంది, మళ్ళీ మంచి క్యాండిలే పడుతుంది, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ గ్యాప్ ని ఫిల్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, ఇలా కూడా లాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ చేయండి. ఇక మనం థర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నెటిక్ క్యాండిల్ అనేసి చెప్పుకున్నాం కదా. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ డౌన్ సైడ్ విక్ అనేది తక్కువ ఉంటుంది, అప్ సైడ్ విక్ కూడా తక్కువే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, విక్కులు అన్నది పెద్దగా ఉండదు, చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తాయి మనకి. అండ్ సెకండ్ క్యాండిల్, ఈ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ కూడా మనకి స్ట్రాంగ్ గానే ఉంటుంది, అప్ సైడ్ విక్ ఉండదు, డౌన్ సైడ్ విక్ ఉండదు. అంటే ఉంటాయి కానీ మైనర్ గా ఉంటాయి. సో మీకు ఇది డీప్ గా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బై బై, జై హింద్.